గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మామూలుగా ఇప్పుడు బిగ్ బాస్ లో మీరు హోస్టింగ్ చేసి అందరు గడగడలు ఆడిస్తున్నారు ఏది ఇంటర్వ్యూ చేస్తూ మిమ్మల్ని అడగటానికి ఏముండదు నాకు తెలిసి. ఏంటన్నా అది ఒక కొత్త ఎక్స్పీరియన్సా? డెఫినెట్గా అంతే కదా. బిగ్ బాస్ అంటే చాలా అన్ఫిల్టర్గా, అంటే ఫిల్టర్ అనేది లేదు ఉండదు. అక్కడ హౌస్లో వాళ్ళు గడగడలాడించిన హౌస్లో వాళ్ళు ఎంత ఉన్నా మీ దగ్గరకు వచ్చేసరికి మొత్తం హ్యాండ్ ఓవర్ అయిపోతున్నారు మీకు. ఏంటి కొత్త ఎక్స్పీరియన్సా అదంతా? బిగ్ బాస్ హ్యాండ్ ఓవర్ అవటం కాదు కానీ అదేంటంటే కొన్ని వాళ్ళకి లాస్ట్ స్టాప్ ఇది. ఏదన్నా చెప్పాలి అని అనుకోవటానికి, వాళ్ళకి ఏదన్నా చెప్పడానికి ఆడియన్స్ ఏవైతే అడుగుతారో అవన్నీ నాగార్జున గారు అడగలేరు. ఏమైతే ఫీల్ అయి ఉంటారో అవన్నీ నాగార్జున గారు అడగలేరు. సో అక్కడ ఆడియన్స్ అడుగుతున్న క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానాలు రాబట్టాలి అనేది ఒక రకమైన కాన్సెప్ట్ అది. సో వాళ్ళ క్వశ్చన్స్ షో చూస్తున్నప్పుడు నాకు అనిపించింది అడగటం సరదాగా, ఒక్కోసారి ఎమోషనల్గా వెళ్తుంది, ఒక్కోసారి వాళ్ళు టెన్షన్ పడతారు ఆడియన్స్కి ఇలా వెళ్ళిందా అని. కంప్లీట్గా అందులో ఎక్కువ 90% ఆడియన్స్ అడిగినవే ఉంటాయి. ఓకే, నేను చూసినవి ఒక 10% ఉంటాయి. ఇది ఎందుకు చేసావు అని అంటాం. సో ప్రతి షోకి ఒక సిస్టమ్ ఉంటుంది కదా. ఓకే, సో వీళ్ళు అలా డిజైన్ చేశారు. అది మేజర్గా వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా నా స్టైల్లో నేను చేస్తున్నా అంతే. ఇదంతా అబ్జర్వ్ చేయడానికి రోజు చూస్తుంటారని? చూస్తా. ఏదో సందర్భంలో ఖచ్చితంగా చూస్తానే ఉంటా, ఖాళీ ఉన్నప్పుడల్లా చూస్తా. ఓకే, ఒక్కోసారి టైం ఒకవేళ షూటింగ్ లేదనుకో లైవ్ కూడా చూస్తా. ఓకే, ఎందుకంటే మనం ఒక బాధ్యత తీసుకున్నప్పుడు మన టాలెంట్ ఏంటో కూడా తెలియాలి కదా. నీకు ఇది నాన్ ప్రైమ్ టైము 10:30కి 5.5 6.1 అంత రేటింగ్ రావడం అనేది ప్రైమ్ టైంలో షోలకు కూడా లేదు అంత రేటింగ్. ఇంక్లూడింగ్ మా టీవీలో కూడా, ఇంక్లూడింగ్ ఎనీ టీవీ లేదు. సో అందుకు క్రెడిట్ గోస్ టు బిగ్ బాస్. సో అది కొంచెం మన స్టైలు, మన కామెడీ. నేను మొన్న చేసిన ఎపిసోడ్ అయితే సుమన్ శెట్టి ఎపిసోడ్ చాలా సరదాగా నాకే బాగా ఎంజాయ్ చేశాను నేను. అది అసలు ఎన్ని మిలియన్స్ పోయిందో. కొంతమంది ఏం చేస్తారంటే మనం రివర్స్ అవుదామని వస్తారు. నేను వాళ్ళని అప్పుడు ఏమో అన్నాను, నేను తగ్గుతా. ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్ అసలు ఒరిజినల్ క్యారెక్టర్ అది. ఇది హౌస్లో దాచిపెట్టారు, ఇక్కడ బయటకు వచ్చింది. ఇలా ఎందుకు లేవు హౌస్లో అంటే నీకు అక్కడ సింపతి కావాలి ఆడియన్స్ దగ్గర. నేను అందుకే సైలెంట్గా ఉంటాను, నేను తగ్గినట్టే ఉంటా. ఓకే, వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళందరినీ శివాజీ రోస్ట్ చేసిన మమ్మల్ని ఏం చేయవు, నీ క్యారెక్టర్ అంటే చూపించాలి ఆడియన్స్కి, అందుకే నేను తగ్గా. అంతేగాని ఇక్కడ తగ్గటం పెరగటం ఏముండదు. నీకు ఒక అవకాశం, ఆఖరిసారి ఆడియన్స్కి చెప్పుకునే అవకాశం. వాళ్ళు ఏం ఫీల్ అయ్యారు, ఆడియన్స్ ఏం ఫీల్ అయ్యారు, అన్ని క్వశ్చన్స్ ఒకే చోట నీకు అవ్వదు. కాబట్టి ఇక్కడ బజ్లోకి వచ్చినప్పుడు వాళ్ళు అడిగిన సీరియస్ క్వశ్చన్స్ అన్నిటినీ నా ద్వారా అడిగిస్తారు అంతే. అది ఈ సీజన్లో గట్టిగా వర్కౌట్ అయింది. ఏంటంటే మీకు ఈరోజు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ కానీ, సోషల్ మీడియాలో మీకు క్రేజ్ రావడానికి బిగ్ బాసే కారణం అనుకోవచ్చా? బిగ్ బాస్ చాలా మేజర్ రోల్ ప్లే చేసింది. సో ఈ ఒక మనిషి గురించి ఒక ఒపీనియన్ ఏర్పడటం, ఒక 105 రోజులు ఒక మనిషిని 3 నెలల పాటు చూసినప్పుడు ఆడు మంచోడో కాదు అనేది ఏదో చోట తెలిసిపోద్ది. ఎంత నటించాలనుకున్నా అక్కడ కుదరదు. ఆఖరి బజ్లో వచ్చేది దొరికేస్తావు. అర్థమైందా? సో మన పద్ధతి, నా క్యారెక్టర్ ఆడియన్స్కి రీచ్ అయింది, ఈ జనరేషన్కి రీచ్ అయింది అనుకున్నాను. సో అలా దగ్గర అయ్యానేమో, అది అదృష్టం. ఏంటంటే మాస్టర్ సినిమా దగ్గర నుంచి మీ జర్నీ కొనసాగుతుంది. ఇప్పటికీ అలాగే ఉన్నారు, అదే ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పటికీ హీరోలు కావాల్సిన 2 అబ్బాయిలు ఉన్నారు మీకు. ఏంటి అసలు? అంటే ఆర్టిస్టులు అందరూ ఇలాగే ఉంటారేమో. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఏజ్ గురించి దాని గురించి ఆలోచించారు. ఎంతసేపు ఫిజిక్ కంట్రోల్, అందంగా కనపడాలి, స్క్రీన్ మీద బాగా కనపడాలి, ఇదంతా కూడా
సైకలాజికల్గా కూడా వర్కౌట్ అవుద్దేమో అనిపిస్తుంది. ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ నేచర్. మనమంతా ప్రకృతిలో భాగం. నువ్వు ఎలా ఆలోచిస్తావో, నేను అందుకే చాలామంది చెబుతుంటా, ఒరే వద్దురా ఎవడి మీద వాడు దుర్మార్గుడు, వాడు దుష్టు ఇలా ఒరే వద్దురా ఆర్గాన్స్ దెబ్బతింటారా లోపల, నువ్వు ఎలా ఉంటావో లోపల ఆర్గాన్స్ అవన్నీ కూడా సఫర్ అవుతావు అని చెప్పేది. అందుకే నిజంగా నేను ఎప్పుడు కూడా చెప్పాలనుకున్న భావన గట్టిగా చెప్తాను అంతే తప్పితే నేను కుళ్ళుకొని లోపల ఏందా ఇట్లా నేను ఎప్పుడు మాట్లాడాను అలాగా. ఎందుకంటే మనము ప్రకృతిలో నుంచి వచ్చాం, ప్రకృతిలో కలిసిపోతాం కాబట్టి ప్రకృతి ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది మన మీద. సో కాబట్టి ఆర్టిస్టులు అందరూ కూడా మెజారిటీ నేను బాగుండాలి, నేను బాగా కనపడాలి, నేను వాడికన్నా బాగా కనపడాలి, వీళ్ళకన్నా నేను అది నేచర్లోకి వెళ్తుందేమో. ఓకే. అలాగే డిఎన్ఏ, ఫ్యామిలీ ఇవన్నీ కూడా ఉంటాయి, జీన్స్ ఇవన్నీ. కొంచెం ఫేస్లు చిన్న ఫేస్లు అయితే ఒక రకంగా, కొంచెం పెద్ద ఫేస్లు అయితే అలాగే మన హ్యాబిట్స్ ఇవన్నీ కూడా మ్యాటర్స్ ఎండ్ ఆఫ్ ద డే. మీ అబ్బాయి మీరు వెళ్తుంటే అన్నదమ్ములు అనుకుంటారు అలాంటి కామెంట్స్ వస్తుంటాయా మామూలుగా? అలా ఏం లేదులే, ఎందుకంటే తెలిసిపోయిందిగా నా కొడుకు అని అందరికీ, లేకపోతే తెలియపోతే అనుకుంటారేమో ఎవరన్నా కానీ. ఓకే. ఏంటండి ఇప్పుడు మంగపతి సినిమాలో అంత స్ట్రాంగ్ క్యారెక్టర్, కోర్టు సినిమాలో మంగపతి క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. సినిమా కూడా మంగపతి చాలా మంది ప్రతి వాళ్ళ ఇంటర్వ్యూలో కూడా మంగపతి సినిమాలోనే అంటున్నారు, కోర్టు సినిమాలు చాలా తక్కువ మంది అంటున్నారు. అంత బలంగా ప్రభావం ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అయితే ఆ సినిమాలో క్యారెక్టర్ చూసిన తర్వాత నెక్స్ట్ రాబోయే సినిమాలో కూడా అంటే మీరు అలాంటి క్యారెక్టర్ అంత స్ట్రాంగ్గా ఉండాలి క్యారెక్టర్ అనుకుంటారు. సో ఈ జగ్గా క్యారెక్టర్లో మరి అంత పొటెన్షియాలిటీ ఉందా? అంటే ఆడియన్స్ అలానే ఉంటే యాక్సెప్ట్ చేయరు, అలానే ఉంటే చూసాం కదా. అవును. ఇంకో వేరియేషను, ఇంకొక కొత్త క్యారెక్టర్ కనపడుద్ది శివాజీలో, ఇంకో కొత్త అవతారం కనపడుతుంది, కొత్త ఎమోషన్, అంటే చూడని ఎమోషన్లు కనిపిస్తాయి ఈ సినిమాలో. ఇంతకుముందు చూడని ఎమోషన్లు ఈ సినిమాలో కనిపిస్తాయి. అలాగైతే మంగపతిలో కోర్టులో మంగపతి క్యారెక్టర్ని ఎవరూ ఊహించుకోలేదు కదా, డిఫరెంట్ షేడ్ అది శివాజీ కెరీర్లో. అలాగే ఈ సినిమాలో కూడా ఎవరో చూడని ఇంకొక శివాజీ కనిపిస్తాడు. అంటే మంగపతి క్యారెక్టర్ని కొంతమంది సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది తిట్టుకునే వాళ్ళు ఉన్నారు. తిట్టుకునే వాళ్ళు చాలా లెస్ పర్సంటేజ్. ఆడపిల్లలు, నేను ఎప్పుడు ఇది చెప్తా, ఆడపిల్లలు ఉన్న ప్రతి కుటుంబం అందులో ఒక మంగపతి ఉంటాడు. ఆడు బాబాయ్, అన్నయ్య, మామయ్య, నాన్న, బంధువుల ఎవడక్కడ ఖచ్చితంగా మంగపతి ఉంటారు. కాబట్టే అది హీరో విలన్ రూపంలో ఉన్న ఒక హీరో వాడు, అంతే. ఓకే. అది తప్ప ఒప్ప ఇది వేరే మళ్ళీ డిబేట్. అదంతే. ఏ ఫ్యామిలీ అయినా తన దాకా వస్తే ఎవడైనా మంగపతి. అవును, ఇది నిజం. మీరు బయటికి వెళ్ళినప్పుడు చిన్న ఫీడ్బ్యాక్ ఎలా ఉందండి దాని మీద? అంటే ఏదన్నా మెజారిటీ హీరోయిక్గానే చూసారండి, అబద్ధం ఎందుకు చెప్పాలి. మెజారిటీ తల్లిదండ్రులు హీరోయిక్గానే చూశారు నన్ను. కానీ పాత్ర నడిచిన విధానం తప్పు. ఓకే. అది అగెన్స్ట్ కాన్స్టిట్యూషన్, అగెన్స్ట్ లా. దానికి అంటే ఈ క్యారెక్టర్కి, మంగపతి క్యారెక్టర్కి, జగ్గా క్యారెక్టర్కి ఎక్కడైనా పోలికుందా? ఉండదు, అసలు సంబంధం లేదు, సంబంధం లేదు. కానీ రెబల్, మొండోడు, మూర్ఖుడు, ఒక భావోద్వేగంలో ఉంటాడు ఎప్పుడు మనిషి. రకరకాల ఉద్వేగాలతో ఉంటాడు. దానికి దీనికి సంబంధమే లేదు. ఏంటి జగ్గా లక్ష్యం ఏంటి అసలు ఈ సినిమాలో? ఆయన ఏం అంటే ఒక విషయాన్ని బలంగా చెప్పాలనుకుంటే దండోరవి. సో ఏ విషయాన్ని బలంగా చెప్పాలనుకుంటాడు జగ్గా అసలు? జగ్గా క్యారెక్టర్ గురించి ఏం చెప్పినా కథ రివీల్ చేయాల్సి వస్తుంది బేసిక్గా. సో తనలో రకరకాల ఎమోషన్స్తో నడుస్తుండే ఒక పాత్ర అది. ఆ పాత్ర చుట్టూనే ఈ సినిమా అంతా తిరుగుతూ ఉంటుంది. ఈ సినిమాలో ఈ పాత్ర అనేది గుండెకాయ లాంటిది. ఓకే. అంటే పాజిటివ్గా ఉంటుందా క్యారెక్టర్? ఏమో తెలియదు, అది కూడా సినిమా చూసి తెలుసుకోవాలి. అంతే, తెలీదు. అంటే ఇన్ని క్యారెక్టర్స్ కానీ నా పాత్ర ఇంట్రడక్షన్ చూస్తే మాత్రం మళ్ళీ స్టార్ట్ చేశాడ్రా అని అయితే అనుకుంటారు. ఓకే. అంటే కొన్ని ఫిలాసాఫికల్ డైలాగ్స్ కొన్ని
ఉంటాయి. అరే నువ్వు ఎక్కడికి పోయినా మళ్ళీ నేను ఇక్కడికే చస్తే ఏడికే తీసుకురావాలి, తేవాలి, నువ్వు చస్తే ఏడికే తేవాలి. ఇలాంటి డైలాగ్స్ ఉన్నాయి సినిమాలో. మీ క్యారెక్టర్ ద్వారా చెప్తున్నారు. ఇంకా బరువైనవి ఉన్నాయి, ఇంకా బరువైనవి ఉంటాయి డైలాగులు, ఇంకా బలంగా ఉంటాయి డైలాగులు. అంటే ఆ డైలాగులు కథలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పడానికైనా, లేకపోతే క్యారెక్టరైజేషన్ ఎలివేట్ అవుతుంది ఆ క్యారెక్టర్? అంటే సందర్భాన్ని బట్టి కోపం వస్తుంది, అది కరెక్టే కదా అనిపిస్తుంది, ఆలోచింపజేస్తుంది. వీడు మంచోడే అనుకుంటాలే, అమ్మో ఈడెవడరా బాబు, ఇలాంటివన్నీ వస్తుంటాయి. అంటే అసలు ఈ సినిమా ఏ జానర్ అని, అంటే లవ్ స్టోరీ గురు, ఇన్ని క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి సినిమా. లవ్ స్టోరీ. ఓకే, లవ్ స్టోరీ చుట్టూనే తిరుగుతుంది ఇది సినిమా. ఈ లవ్ స్టోరీ వీడి చుట్టూ తిరుగుతుంటుంది. ఓకే, అంటే కుల వివక్షేనా? అదే ఏ సినిమాలో కుల వివక్ష లేదు చెప్పు నాకు. ఏ లవ్ స్టోరీ సినిమాలో ఏ సినిమాలో కులవేం లేదు. మనోడు కాదు, వాడు వేరేవాడు, ఈ రెండు డైరెక్ట్ కులాలు అనలేరు కాబట్టి ఇది మాట్లాడతారు. అది ఉంది. అంటే సమాజంలో కుల వివక్ష అనేది ఇంకా కొనసాగుతుంది, అది ఎప్పటికీ ఉంటుంది. అసమానతలు అసలు అయిపోవు. అంటే ఇలాంటి సినిమాలు వీటిని పోషించేది పొలిటీషియన్స్, డబ్బు ఉన్నాడు, వీళ్ళిద్దరే పోషిస్తారు. బలంగా యూరియా, బలం మందు, 28 పొటాష్ ఇలాంటివన్నీ వేసి పెంచుతారు వాటిని. ఓకే, అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు నిజంగా మీరు అన్నట్టు పోషించవచ్చు, కానీ ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వ పథకాలు కానీ, ఈ రాజకీయ నాయకులు కానీ, వాళ్ళు ఎమ్మెల్యేగా ఎంపీలుగా నిలబడటం కానీ, ఈ కులాలకు తగ్గట్టుగా రిజర్వేషన్స్ ఉంటాయి కదన్న వాళ్ళకు. అదే చెప్తున్నా కదా, నీకు ప్రైవేట్ సెక్టార్లోనే ఒకే వ్యవస్థ, ఒకే కులము ఆధిపత్యం కొనసాగుతుంటుంది నాకు తెలిసినంత వరకు. అదే చెప్తున్నా కదా నేను. ఇది పోదు, ఇది పోదు, ఇది ఉంటుంది, ఇది ఎప్పుడు బతికే ఉంటుంది. ఇది లేకపోతే ఈ దేశం ఎప్పుడో చైనా దాటి ఎప్పుడో ఎక్కడికో వెళ్ళిపోయింది అమెరికా. ఎందుకంటే ఇక్కడ ఉన్న తెలివితేటలు, ఇక్కడ ఉన్నటువంటి వనరులు, ఇక్కడ కష్టపడే తత్వం ప్రపంచంలో మరే దేశంలోనూ ఉండదు, ఎవరికీ ఉండదు. అలాంటి వాళ్ళని, కష్టపడేటటువంటి సమాజాన్ని, వాళ్ళని సోమరిపోతుల్లాగా పథకాల రూపంలో వాళ్ళని, పథకాలంటే కొంతకాలం ఇస్తారు, ప్రతి ఎలక్షన్ పథకాల సమాహారం అయిపోతే ఇంకా దేశం అక్కడే ఉంటుంది, ఎక్కడే పోద్ది. అలా ఉన్న దేశం కూడా ఇప్పటికి కూడా పోటీ పడుతూ ఉంది ప్రపంచంతో. అంటే చాలా గొప్ప దేశం ఇది, చాలా గొప్ప ప్రజలు, కానీ ఈ దేశానికి ఇప్పటికి కూడా నాయకత్వ లోపం ఉంది, ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే ఈ కుల వ్యవస్థ మారినంతకాలం ఈ లోపం ఎప్పుడు ఉంటుంది. అంటే దీనికి పరిష్కారం అంటూ ఏం లేదు. ఇలాంటి సినిమాల ద్వారా ఏమైనా మార్పు వస్తుందంటారా? ప్రకృతే మారుస్తుంది. ఓకే, ఎవ్రీథింగ్ ప్రకృతి చేంజ్ చేస్తుంది, అనుమానమే లేదు. సినిమా అనేది చాలా బలమైన మీడియా కదండి. అంటే ఇప్పుడు ఈ సినిమా ద్వారా సమాజానికి, అంటే ఏదైనా ఒక రకమైన ఒక సోషల్ అవేర్నెస్ తీసుకురావడానికి కానీ, ఒక సందేశం ఇవ్వటం కానీ, అలాంటిది ఏమైనా ఆలోచింపజేస్తుంది అంతే తప్ప పరిష్కారం ఎవడూ ఇవ్వలేడు గురు. ఏ సమస్య అయితే ఉంటుందో ఆ సమస్యకి సంబంధించిన వాళ్ళ వ్యక్తిగతం నుంచి చూస్తే ఒక రకంగా ఉంటుంది, జనరలైజ్గా చూసే మనలాంటి వాళ్ళ పర్సెప్షన్ ఇంకో రకంగా ఉంటుంది. ఓకే, పరిష్కారాలు ఎవరు చూపించలేరు గురు, కాలమే సమాధానం అన్నిటికీ. ఫస్ట్ కమర్షియల్ సినిమానా? 100%. అంటే ఒక లవ్ స్టోరీ ఉంది, అంటే రూటెడ్ లవ్ స్టోరీ. అంటే జనరల్గా మీరు స్టార్ట్ చేసిన తర్వాత 90s బయోపిక్ తర్వాత నెక్స్ట్ మంగపతి క్యారెక్టర్ కానీ, ఈ క్యారెక్టర్, అంటే మీరు ఎక్కువ ఒక రియాలిటీకి దగ్గర ఉన్న నేటివిటీ స్టోరీని ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటారు? అలా ఏం లేదు, కథ విన్నప్పుడు బాగుంది అనిపిస్తే చేస్తున్నా, అలా ఏం లేదు. ఎలాంటి కథలు ఎంచుకోవాలి అలా ఏం లేదు. కాంటెంపరీ స్టోరీస్ వస్తున్నాయి, అదొకటి ఒప్పుకున్నాను ఒక కథ ఈ మధ్యకాలంలో. అలాగే ఒక ఫ్యామిలీ స్టోరీ ఒకటి ఒప్పుకున్నాను, అదైతే నీకు అసలు అది ఎప్పుడు సెట్స్కి వస్తా అని చూస్తున్నాను ఆ కథ. సో మంచి మంచి పాత్రలు వస్తున్నాయి మధు. ఓకే, మిగతా క్యారెక్టర్లు ఏంటన్నా? ఇప్పుడు నవదీప్ క్యారెక్టర్ సర్పంచ్ క్యారెక్టర్, అంటే మీరు మాట్లాడుతూ కూడా నవదీప్ మంచి పొటెన్షియాలిటీ ఉన్న ఆర్టిస్టు, కానీ అతని టాలెంట్ని మన తెలుగు సినీ పరిశ్రమ వాడుకోవట్లేదు. టైం వస్తుంది, ఆడిపోదు, వదలడం. ఓకే, వస్తుంది గ్యారంటీ. ఇందులో ఎలా ఉండబోతుంది ఆయన క్యారెక్టర్? ఎనర్జెటిక్, ఫుల్ ఎనర్జెటిక్, ఫన్. ఒక చోట తన ఎమోషన్ ఒక చోట చాలా బాగా బ్రేక్ చేశాడు, అది చాలా బాగుంది. అది
అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ప్రతి సీన్ ఒకటే అండి, ప్రతి సీన్లో కూడా ఏదో ఒక మ్యాటర్ కన్వే అవుతూ వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు కొత్తది మొదలవుతుంది. అట్లా ఉంటుంది ఈ సినిమా. ఓకే. కొన్ని సన్నివేశాలు గుండెలను పిండేస్తాయి. ఆ? చాలా చాలా అసలు అంటే మీరు బిగ్ బాస్ నుంచి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన క్యారెక్టర్లేనా ఇవి? అంటే నాకు అసలు ఏం తెలియదు మధు. అంటే లేదు, ఒక పెద్ద సినిమాల్లో ఒక పెద్ద సినిమాల్లో విలన్గా క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేశారా? అంటే ఇప్పుడు ఒక మీడియం రేంజ్ సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ పెద్ద సినిమాల్లో ఎక్స్పెక్ట్ చేయడానికి ఏంటంటే మధు, పెద్ద సినిమాల్లో క్యారెక్టర్లు ఎక్స్పెక్ట్ చేయడానికి ఏవేవో అడ్డొస్తుంటాయేమో అని నాకు ఒక అనిపిస్తూ ఉంటుంది. నాకు అలా అనిపిస్తూ ఉంటుంది, ఏవేవో అడ్డొస్తాయేమో, మన స్టేచరా ఈ స్టేచర్కి తగ్గట్టు సాలడేమో, ఇలాంటివన్నీ వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వండర్ఫుల్ యాక్టర్, నేషనల్ అవార్డు విన్నర్, అనుమానం లేదు, ఫవాద్ ఫాసిల్ ఎంత ఉంటాడు. మన వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయి? ఓకే. ఇండస్ట్రీ మొత్తం అమ్మ ఏంటి అలా భయపెట్టావు అని అన్నారు. అవును, నాకు కూడా అనిపించింది దానికి తగ్గ పొటెన్షియాలిటీ ఉన్న క్యారెక్టర్ ఆ సినిమా తర్వాత అన్నా పడలేదు. అంటే మిమ్మల్ని అసలు నాకు ఆ ఫీలింగ్ అంటే ఇంకో కోణంలో చూపించారు మిమ్మల్ని. ఇంకా అంటే ఏదైతే తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని బలమైన క్యారెక్టర్లు కావాలో అలాంటి కోణంలో చూపించారు. ఇక్కడ ఏంటంటే మన తెలుగు సినిమాకి, మన తెలుగులో చాలా అంశాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. పాపం కథ రాసుకున్న డైరెక్టరు ఈ పాత్ర నేను కావాలనుకుంటే వద్దులేండి అనేవాళ్ళు ఉంటారు. నా సినిమాలకు కూడా ఉండొచ్చు అలాగా. సో దెర్ ఈజ్ సో మెనీ క్యాలిక్యులేషన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో మనకు లక్ ఉంటే అదే వస్తుంది, ఆడిపోదు 100% వస్తుంది అంతే. ఇక్కడ ఎవరిని తప్పటానికి లేదు. ఏంటంటే ఒక చిన్న ఏముంటుంది, ఏముందిలే అబ్బా ఇదే అతనైతే మళ్ళీ మన భాష కాదు, మన కథ కాదు అలా అని చెప్పి వద్దని కాదు. డెఫినెట్గా అందరం అన్ని భాషల్లో చేయాలా, అనుమానమే లేదు. చేయగలిగిన వాళ్ళు ఉన్నా కూడా ఏదో సమ్ ఈగోసో, సమ్ క్యాలిక్యులేషన్సో, లేదంటే ఈ అదృష్టం వాడికి పట్టి ఉందో, మనకు ఆ పాత్రకి రావాల్సిన అదృష్టం లేదు, ఏదో ఒకటి ఇన్వాల్వ్ అయి ఉంటాయి అంతే. దాని గురించి ఎక్కువ ఆలోచించడం కూడా అనవసరం. హాయిగా మనకు ఉన్నాయి చేసుకుంటా పోవటమే. కోట శ్రీనివాసరావు గారు కూడా ఇది ఎప్పుడు కంప్లైంట్ చేస్తుండేవాడు. మన కంప్లైంట్, ఇది కంప్లైంట్ కాదు, నేనైతే కంప్లైంట్ చేయట్లేదు. మీరు కంప్లైంట్ కాదు, మనం ఎవరి అదృష్టాన్ని మనం తీసేయలేం. నీకు తెలుసు మన పుష్ప విషయంలో అది నేను పొద్దున్నే వెళ్ళాలి, నన్ను అడిగారు, నేను పొద్దున్నే వెళ్ళాలి. ఓకే. కానీ ఆ క్యారెక్టర్ ఇంకొకళ్ళు వరించింది. ఓకే. చెప్పలేము ఎక్కడ ఏ యాంగిల్లో అతను బాగుంటాడేమో అని. తప్పేం కాదు. సో అదంతా కూడా ఇంత లక్ కూడా ఉండాలి అబ్బాయి. ఓకే. అది ఆ లక్ లేదంటారా మీకు? లేకపోతే ఇవన్నీ ఇప్పుడు ఎలా చేస్తున్నాం, వస్తుంది అయ్యే వస్తాయి. అసలు ఇవన్నీ ఆలోచించకూడదు. అసలు మీరు పట్టించుకోరా? అదే అస్సలు టేక్ ఇట్ ఈజీ. అస్సలు పట్టించుకోను నేను. నాకు అనిపించింది నేను మాట్లాడతా, పొరపాటు అని ఎవరిని ఫీల్ అయినా సారీ అండి, నేను నా ఉద్దేశం అది కాదని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అంతవరకే. మనకు రాలేదే అబ్బో ఇవన్నీ నా వల్ల కాదు. ఓకే. గో విత్ ద ఫ్లో. ఓకే. అంటే అప్పటికి ఇప్పటికి సినిమా ఇండస్ట్రీ బాగా మారిపోయింది. ఏం మారలేదా? ఏమి మారలే, అన్నీ అబద్ధాలు ఇవన్నీ. ఓకే. మార్పే లేదు. అంటే సినిమా మార్కెట్ స్థాయి టెక్నాలజీ మారింది, మార్కెట్ మారింది అంతే తప్ప సినిమా కూడా మారిపోయినాయి కదా. రెమ్యునేషన్లు, బడ్జెట్లు అన్ని మారిపోయినాయి. ఏం మారలా. బంగారం చిన్నప్పుడు ఎంత ఉంది అబ్బాయి? 6,000 ఉంది. ఇప్పుడు నా పెళ్ళప్పుడు 6,000. ఇప్పుడు ఎంత ఉంది? 1,35,000 ఉంది ఈరోజు. బంగారం ఎందుకు మారింది? అదే మార్పు అనేది ప్రతి అంశంలో ఉంటానే ఉంటుంది అబ్బాయి. నేను వచ్చినప్పుడు ఏసీఎస్ ముందు ఫిలిం నగర్లో గజం 2,000 రూపాయలు, 3 లక్షలు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే నేను చిన్నప్పుడు ₹1.5 ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు
నేల టికెట్ రూపాయి నాకు ఇప్పుడు ఎందుకు 50 రూపాయలు అంటారంటే అది చిన్నప్పుడు అప్పుడు మీ నాన్న ఉద్యోగం 300 రూపాయలు శాలరీ, ఇప్పుడు మీ నాన్నకు 12,000. ప్రతిదీ మారుతా పోతుంటుంది. కానీ సినిమా టికెట్ల విషయానికి వచ్చేసరికి మాత్రం మనదే తప్పు, ఆడియన్స్దే తప్పు లేదు. ఆ రీజనబుల్ 100-150 రూపాయలు ఎవరు కాదంటారు. ఈ పీచితేనే వాళ్ళకి ప్రాబ్లం అయిపోతుంటుంది. అంటే మీరు అంటే సినిమా ఇండస్ట్రీ కొంచెం గ్యాప్ ఇచ్చారు కదన్నా, ఈ గ్యాప్లో మీరు రియల్ ఎస్టేట్ బాగా చేసేవాళ్ళంట కదా? రియల్ ఎస్టేట్ బాగున్నప్పుడు చేసిన, బాగాలేనప్పుడు చేసిన, ఎప్పుడు అదే నాకు అన్నం పెట్టింది. లేకపోతే నేను నా ఫ్యామిలీ నన్ను వదిలేసిపోయేవాళ్ళు. అయ్యా మరి అంతే కదా. అది లేకపోతే అలానే పెద్ద పొడిచేసి పెద్ద సామ్రాజ్యం క్రియేట్ చేయలేం మనం. బతుకు తెరువుకి చేసుకుంటా పోయాం, అంత ఎంత సాత్ ఇచ్చింది, నడిపించాం. మళ్ళీ సినిమాలు వచ్చినాయి, సరే అదే ఆగిపోయింది. ఆ వ్యాపారం అవన్నీ ఉంటాయి అంతే. ఎలా అన్న కెరీర్ మొత్తం బిజీ అయిపోయాను అనే ఫీలింగ్ కలిగిందన్న? అలా ఏం లేదు మాతో. సినిమాలు అంటే చైతన్య సినిమాలతో బిజీ, రోజు షూటింగ్కి వెళ్తూ 10 రోజులు ఖాళీగానే ఉంటున్నాం ఇప్పుడు కూడా. ఏమన్నా అది 10 రోజులు ఉండాలి, లేకపోతే ఫ్యామిలీ కేటాయించాలి కదా. అదే నేను అంటుంది. మా పెద్ద భయానకమైన ఖాళీ లేకుండా, నిమిషం లేకుండా ట్రైన్లకి, ఫ్లైట్లకి, బస్సులకి ఎక్కి రోజు 3 సినిమా, అలాంటి సిచ్యువేషన్ ఏం లేదు. గుడ్, హ్యాపీ. ఇప్పటికీ రియల్ ఎస్టేట్ చేస్తున్నారన్నా? లేకపోతే చచ్చిపోతాం. అవునా? ఓకే. అంటే ఆ గ్యాప్లో రియల్ ఎస్టేట్లో బిజీ అయిపోయారు, ఇప్పుడు రియల్ ఎస్టేట్ భూమి తగ్గిన తర్వాత ఇప్పుడు సినిమాలో బిజీ అయిపోయారు. అది చెప్పాలనుకున్నావా? అలా ఏం లేదులే, మనకి ఏది రావాలో, మనం ఎలా ఉండాలో ఇదంతా కూడా డిజైన్డ్ ప్రోగ్రామ్ అని నా ఫీలింగ్. అలా డిజైన్ చేసి ఉంటుంది, మనం అక్కడికి వెళ్తుంటాం. అంతే. ఓకే. ఇంకేంటంటే ఈ సినిమా గురించి చెప్పాల్సి వస్తే, ఈ సినిమా అంటే టికెట్ వర్త్ ఏ విషయాల్లో? అన్ని విషయాల్లో అమ్మా. నేనేమంటానంటే ఇప్పుడు ఈ బంచ్లో వచ్చే సినిమాలన్నింటిలోకి ఇదో సపరేట్ సెక్షన్ ఇది. సో అది దీనికి హెల్ప్ అవుద్ది అనుకుంటున్నాను నేను. ఓకే. ఇదొక డిఫరెంట్ జానర్లో ట్రై చేశారు వీళ్ళు, బాగుందయ్యా అంటారు అనుకుంటున్నా. ప్రీమియర్స్ నుంచే రావాలా టాక్, మరి చూద్దాం. అంటే ఈ గ్యాప్లో ఉన్న అగ్రెసివ్నెస్ని తగ్గించుకొని మీరు కొంచెం ఇప్పుడు చాలా కూల్గా కనిపిస్తున్నారు. ఆ లోపల బర్నింగ్ ఉంటుందా? ఎప్పుడు ఉంటుంది, సముద్రాలు పొంగుతూనే ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఎప్పుడు పొంగాలో అప్పుడే పొంగాలనేది ఒక క్లారిటీ. అంతేగాని శివాజీ ఎప్పుడు అదే శివాజీ. ఖచ్చితంగా టైం ఏదైనా తేడా జరిగిన ప్రశ్నిస్తాం, గట్టిగా మాట్లాడతాం, చెప్పాలనుకున్నది చెప్తాను. దానికేమి అలాగే మనకు అనవసరమైన విషయాల్లో ఎలుబెట్టద్దు, మన సంబంధం లేన. ఒకవేళ ఏదైనా పొరపాటు మనం చెప్పాలనుకున్నది రాంగ్గా కన్వే అయినా, నేను చెప్పాలనుకున్నది ఇది హట్ అయి ఉంటే సారీ చెప్తానికి కూడా వెనకాడను. అంతే, ఏ మాత్రం మార్పు లేదు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.